ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, రెండో డిఏ పైన చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపైన చర్చ. యువ వికాసం పైన చర్చించనున్న మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీ పైన ఉండదు. ఉద్యోగులారా, రైతులారా, నిరుద్యోగులారా ఏమీ ఉండదు. రేపు మళ్ళా పోతారు, కూసుంటారు. ఇంకా రండి, షాయలు సమోసాలు పెట్టండి, ఉస్మాన్ బిస్కెట్లు తినండి, మంచిగా డెవ్వని డేపండి, లేండి, పోండి, అంతే. ఏ నిర్ణయాలు ఉండవు. ఇలా ఈ పచ్చ జెండా అన్నారు కదా, పచ్చ జెండా లేదు, ఎర్ర జెండా లేదు. ఏ జెండా కూడా రేపు మీరు కనపడదు. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. ఏ జెండా కూడా కనపడేటువంటి అవకాశము లేనేలేదు. అసలు కథ ఏం తెలుసా? ఈ వార్తను రాయలే, దిశ అయ్యాలి ఒక వార్త రాసింది. ఎందుకో మరి పొరపాట్లు రాసిందో ఏం రాసిందో. రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారంట. 61 నుంచి 62 ఏళ్ళకు పెంచుతున్నారంట రిటైర్మెంట్ వయసు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ షాకే. ఇంకొక సంవత్సరం మీ పదవీ కాలం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందా అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తేందుకు. ఇక పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పటికే ఒకసారి పెంచిరు, మళ్ళీ ఇప్పుడు పెంచి ఇంకొక సంవత్సరానికి పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? ఏడాది పెంపుతోటి 9,000 కోట్లు కొంత వాళ్ళకు వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు అనుకో, 9,000 కోట్లు కావాలి వాళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తేందుకు. అదే సంవత్సరం పాటు పెంచిరనుకో, ఆ 9,000 కోట్ల వెసులుబాటు వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల ఏ ప్రభుత్వ భూమినో లేకపోతే ఇంకే అప్పు తెచ్చుడో ఇంకే తెచ్చుడో తెచ్చి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ విడుదల వారిగా ఇస్తాడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడైతే ఇవ్వడానికి లేదు. మళ్ళీ వాళ్ళు ఆందోళన చేసి మళ్ళీ కోర్టులకు పోయి కేసులు వేసి మళ్ళీ ఉన్న ఇజ్జత పోతుందని చెప్పేసి ఇట్లా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులతో ఊడిగం వెట్టి చాకరీ చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ వయసు 62 ఏళ్ళ దాకా పెంచుకుంటూ పోతే వాళ్ళ ఉద్యోగ పదవి విరమణ కాలము ఇవాళ రేపు 50-60 ఏళ్ళు బతుకుడే ఎక్కువ ఉన్నది. ఇక సచ్చిదానంగా పనిచేయమని చెప్తున్నాడు అనమాట రేవంత్ రెడ్డి. ఎదుడు సమాలోచనలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంట. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆరాది. ఎలా రిసీవ్ చేసుకుంటారు చూపిస్తారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో, ఏ రకంగా నీకు బుద్ధి చెప్పాలనో, ఎట్లా బుద్ధి చెప్పాలనో ఎంప్లాయీస్ చేస్తేందుకు రెడీగా ఉన్నారు. ఒకసారి ఇప్పుడు ఎన్నికలు పెట్టు, ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కలిగే లాభ నష్టాలపైన చర్చ అంట. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే ఈ డ్రామా అంతా చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే అంశాలపైన ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్డ్ కానున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధులు మొత్తాన్ని వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం ఉన్నది. ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారును వెంటాడుతున్నటువంటి ఆర్థిక వనరుల కొరతని తెలుస్తున్నది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగులు విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనే కోణంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. వయస్సు ఏడాది పెరిగితే 9,000 కోట్ల వెసులుబాటు ఉంటుందన్నమాట. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్ళు. దీన్ని మరొక ఏడాది పాటు అంటే 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నాయంట. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాల కోణంలోనూ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు, ఈ ఏడాదిలో సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నట్టు తెలుస్తుంది. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరు లేకపోవడంతో ఇలాంటి ఇంకొక పనికిమాలిన నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము రెడీ అయ్యింది. ఇది కథ. అర్థమైందా? మరి వచ్చిన పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? నిన్న కూడా తెచ్చినావుగా 1,100 కోట్ల అప్పు, ఎటువైనాయి? 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందిగా, ఎటువైనాయి? తెస్తున్న అప్పు ఎటు పోయింది? ఇప్పటికి 1,72,945 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన, అవి ఎక్కడ పోయినాయి? వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? భూములు అమ్మినవు, ఆ భూముల పైసలు ఎక్కడ పోయినాయి? కుదబెట్టినవు, ఆ కుదబెట్టిన పైసలు ఎక్కడ పోయినాయి? కార్పొరేషన్ల పేరు తెచ్చినటువంటి పైసలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మింగేస్తున్నారు, మంచిగా వాటాలు పంచుకుంటారు సంచులు వేసుకొని. ఇక్కడ మాత్రం ఉద్యోగులకు ఇస్తేందుకు బెనిఫిట్స్ లేవు. ఈ రకంగా నడుస్తుంది కథ. చూడండి ప్రజలారా, అయిపోయా ఉద్యోగులకు. ఇక ఈ 2 పత్రికలు చూడండి మీరు. ఈడనేమో అన్ని డిమాండ్లకు పచ్చ జెండా అంట. ఎంత డ్రామా చూడండి ఆంధ్రజ్యోతి పత్రికల. మళ్ళీ అదే
కాంగ్రెస్ అనుకూల పత్రిక ఇంకొక పత్రిక ఏమనిచ్చారు, వయసు పెంచుతున్నారు, రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారు, ఉద్యోగుల నోట్ల మట్టి కొడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక వార్త. ఉద్యోగులకు ఇది పెద్ద షాకు. నిరుద్యోగులకు ఒకవైపు నోటిఫికేషన్ లేకుండా అక్కడొక బాధ, వీళ్ళు రిటైర్మెంట్ అయితేనే కదా కాళ్ళు ఏర్పడతాయి, కాళ్ళు ఏర్పడితేనే కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇక మీరు జూన్ 18 తారీఖు ఇట్లా డెడ్ లైన్లు ఏం పెట్టకూరి, మీకేం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆలోచన లేదు ఈయనకి. మళ్ళీ సంవత్సరం పాటు మళ్ళా పొడిగిస్తూనే ఉన్నాడు. 9,000 మంది ఉద్యోగులను రిటైర్మెంట్ కాకుండా వయసు పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు ఇప్పట్లో.